దర్పల్లి మండల కేంద్రంలో అయోధ్యలో శ్రీరాముడి పూజ కార్యక్రమంలో ఉపయోగించిన అక్షింతలలో దర్పల్లి మండల కేంద్రంలో శోభయాత్ర నిర్వహించారు. పల్లకిలో దర్పల్లి మండలంలో సన్నాయి వాయిద్యాల మధ్య మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ గ్రామంలోని గల్లీలో శోభయాత్ర నిర్వహించారు. భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో దర్పల్లి మండలం మారుమ్రోగింది. అయోధ్యలో జనవరి 22న శ్రీరాముని ప్రతిష్ఠించే సందర్భంగా అన్ని టీవీలలో లైవ్లో వస్తుందని, ప్రతి గ్రామంలో స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని సామూహికంగా తిలకించాలని ఇస్కాన్ ప్రతినిధి గౌర్ గోవింద్ దాస్ ప్రభుజీ, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి లాబ్శెట్టి మహేష్ భక్తులతో అన్నారు. శోభయాత్రలో లూలం గంగారెడ్డి, కర్క గంగారెడ్డి, మహిపాల్, చాట్ల ప్రణీత్, చిలుక నరేష్, కుమ్మరి మహేష్, రెబ్బ నరేష్, చిలుక మహేష్ రాజు, సురేందర్, లింబాద్రి హనుమాన్ కమిటీ సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిషన్ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ రిపోర్టర్ సురేందర్, దృశ్యం న్యూస్. అందరూ అనాలండి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, బోలో సీతారామచంద్ర భగవాన్ కి. అందరూ రామస్మరణ చేస్తూనే ఉండాలి. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 జై శ్రీరామ్, బోల్ సీతారామచంద్ర భగవాన్ కి. ముందుకెళ్ళండి. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓం శ్రీ సీత జయ సీత జానకి మాత. వారి రూపంలో మన దర్పల్లి గ్రామానికి రావడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ రాముల వారిని ఘనస్వాగతం పలకాలని కోరుతున్నాం. శోభయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. జై శ్రీరామ్. మరి ఒక 2 రోజుల్లో ఈ యొక్క అక్షంతలు మీ ఇంటికి గడపకు చేరుతాయి. మీ ఇంటిలో ప్రతి ఒక్క అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను